తండ్రి, మరొకసారి ఈ సెషన్ని మీ హస్తాల్లో ఉంచుతున్నాం ప్రభువా. మాకు నేర్పించు ప్రభువా, పరిశుద్ధాత్మదేవ మాకు బోధించు ప్రభువా. మీ బోధ వల్ల ప్రభువా మా జ్ఞానము అధికమగును గాక, మాకు ప్రత్యక్షత అధికమగును గాక, మా ఆత్మలో మేము బలము పొందుకుందుము గాక. యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండి. Hallelujah. హల్లెలూయా. So now we are discussing the issues are coming in our present time of marriage. మనము మన వైవాహ జీవితంలో వచ్చే సమస్యల గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం. Okay. Next important point I wanted to discuss with you, that is putting your kids first. మీ యొక్క మీ యొక్క ఏమంటారు, పిల్లల్ని ముందు పెట్టడం, అంటే పిల్లలకి అధిక ప్రాధాన్యత ఇవ్వటం. You're giving more importance for your children than your spouses. మీ యొక్క భార్య భర్త కంటే కూడా మీ యొక్క పిల్లలకి మీరు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. There is another problem happening our marital life. మన కుటుంబ జీవితంలో, వైవాహిక జీవితంలో అది ఇంకొక సమస్యగా మారింది. Let me start with an example. నేను ఒక చిన్న ఉదాహరణతో మొదలు పెడతాను. You are on a plane with your family. మీరందరూ ఒక విమానంలో ఉన్నారు మీ కుటుంబంతో. Okay, just imagine that you are flying to America with మీరు your whole family. అమెరికా దేశానికి ప్రయాణం అవుతూ ఉన్నారు. Okay, so turbulence rocks the plane and the oxygen masks deploy. అయితే ఒక చిన్న అలజడి ఆరంభమై గాల్లో ఆ ఆక్సిజన్ మాస్క్లని డ్రాప్ అయ్యాయి. You know that, right? So what do you do first? మొదట ఆక్సిజన్ మాస్క్ డ్రాప్ అయినప్పుడు మీరు ఫస్ట్ ఏం చేస్తారు? That's the problem. అదే సమస్య. You never understood the system in the airplane. అయితే మీకు అర్థం కాలే సిస్టమ్. If you follow the instruction given by air hostess, first you secure your own mask before helping others. అయితే వాళ్ళు మొదట ఏం చెప్తారంటే, ఎయిర్ హోస్టెస్ మీరు మొదట మీ ఆక్సిజన్ మాస్క్ని పెట్టుకోండి, వేరే వాళ్ళకి సాయం చేయకంటే ముందు అని చెప్తారు. Our normal understanding, we need to secure our children first. మన అండర్స్టాండింగ్ ఏంటంటే, మనకి ఎలా అర్థమవుతుందంటే, ఫస్ట్ నేనేమైపోయినా మన పిల్లలు ఎక్కడ ఉన్నారో అని చూస్తాం. No. అది కాదండి. According to the instruction, whenever you fly, they give the instruction about the oxygen mask. First you have to set your mask first. సో వాళ్ళు ఇన్స్ట్రక్షన్ ఏమి ఇస్తారు అంటే, మీరు ఎక్కడైతే కూర్చున్నారో అక్కడే మొదట మీ ఆక్సిజన్ మాస్క్ పెట్టుకోండి అని చెప్తారు. Amen. Amen. I know we love our children like anything. అయితే మనందరికీ తెలుసు, మన పిల్లలంటే మనకు చాలా ప్రేమ. But this is a rule in airplane. First secure your life. అయితే ఆ ఏరోప్లేన్లో ఒక రూల్ ఏంటంటే, మొదట నిన్ను నువ్వు కాపాడుకో. If you are not secured your life, you cannot secure the life of your children. అయితే నీ యొక్క జీవితాన్ని నువ్వు స్థిరపరచుకోకపోతే నీ పిల్లల జీవితాన్ని నువ్వు కాపాడలేవు. You got the point? అర్థమైందా అండి? See, if you are no good to anybody, if you are incapacitated physically or emotionally, ఒకవేళ మీరే భావోద్రేకం ద్వారా కానీ లేకపోతే అంగవైకల్యం ద్వారా కానీ మీకే సామర్థ్యం లేకపోతే మీరు ఇంకొకరికి సాయం చేయలేరు. అవునా? you might feel guilty or like a bad parent putting your spouse first. అయితే మీకు ఒక తండ్రిగా, ఒక తల్లిగా మీరు మీ భర్తని ముందు పెట్టడం మీకు బాధ అనిపించవచ్చు. I'll repeat. You might feel guilty or like a bad parent putting your spouse
ahead of your kids. అయితే మీ యొక్క భార్యగా లేకపోతే భర్తగా మొదట మీ భార్యని మీ భర్తని ముందుంచటం మీకు బాధ అనిపించవచ్చు. మీ పిల్లల కంటే ముందుగా మీ భర్తను ఉంచటం బాధ అనిపించవచ్చు. But the best way to take care of your kids is to take care of your marriage. అయితే మీ యొక్క కుటుంబాన్ని మీ యొక్క పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి అంటే మొదట నీ కుటుంబాన్ని నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి. Listen me. అర్థమైందా అండి? The best way to take care of your kid is to take care of your own marriage. నీ యొక్క పిల్లల్ని నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి అంటే నీ కుటుంబ జీవితాన్ని నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి. Amen. ఆమేన్. Are you getting something? అర్థమవుతుందా అండి మీకు? Are you getting something? హలో, అర్థమవుతుందా? Give Yes. importance to your own marriage than your kids. మీ యొక్క వైవాహిక జీవితానికి మొదట ప్రాధాన్యత ఇవ్వండి మీ పిల్లల కంటే. Your kids will not only be happier and more successful as an adult. ఒకవేళ అలా ఉంటే మీ పిల్లలు వాళ్ళు పెద్దవాళ్ళయ్యేసరికి వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు. But also they will have a healthier relationship in their marriage. వాళ్ళు మంచిగా ఎదగడమే కాదు, వాళ్ళ వైవాహిక జీవితంలో కూడా వాళ్ళు ఒక మంచి సంబంధాలు కలిగి ఉంటారు. When you love your spouse with all you have got, your kids reap the lifelong benefits. ఒకవేళ మీ యొక్క భార్యని కావచ్చు, భర్తను కావచ్చు, మీరు మంచిగా ప్రేమించి వాళ్ళతో మంచి సంబంధం ఉన్నట్లయితే అది గమనించిన మీ పిల్లలు అలాగే ఎదుగుతారు. They are going to have the harvest. వాళ్ళు మీ వైవాహిక జీవితంలో నేర్చుకొని వాళ్ళు ఫలితాన్ని పొందుతారు. Is it clear? అర్థమైందండి? It is very. ఎస్ అని నో అని చెప్పండి. So normally what's happening, we give more importance for our children than our life partner. అదే చాలాసార్లు మనం చేసే ఒక తప్పు ఏంటంటే మన పిల్లలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ మన భార్య కావచ్చు, భర్త కావచ్చు, మనం తక్కువ ప్రాధాన్యత ఇస్తాము. That means you are showing a wrong pattern of marital life before your children. అంటే మన వైవాహిక జీవితంలో ఒక తప్పుడు విధానంలో మనం వెళ్తున్నామని అర్థము. And when they become adults, they are going to repeat what you have done to your spouses. అయితే వాళ్ళు పెద్దగా వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకున్న తర్వాత మీరు చేసిన తప్పే మళ్ళీ వాళ్ళు కూడా చేస్తారు. So they are also going to fail in their marriage. సో వాళ్ళు కూడా వైవాహిక జీవితంలో వైఫల్యం చెందుతారు. Amen. ఆమేన్. We need to learn all these principles from the word of God, ఇవన్నీ కూడా దేవుని వాక్యంలో నుంచి మనం నేర్చుకోవాలి, from the Holy Spirit. పరిశుద్ధాత్మని ద్వారా. I've seen the children grown like 10 years and 15 years, still they're sleeping in the midst of parents. నేను చాలామంది కుటుంబాల్లో చూస్తాను, పిల్లలకి 15 సంవత్సరాలు 16 సంవత్సరాలు వస్తాయి, వాళ్ళు ఎక్కడ పడుకుంటున్నారంటే తల్లిదండ్రుల మధ్యలో పడుకుంటూ ఉన్నారు. All these 10 years, 15 years, they're sleeping in between parents. ఈ 10-15 సంవత్సరాలు వాళ్ళ అమ్మా నాన్న మధ్యలో పడుకుంటున్నారు. You are giving them a wrong understanding about marital life. మీరు ఒక తప్పుడి అవగాహనని వాళ్ళు కల్పిస్తూ ఉన్నారు. I don't know how we understood all these things from the first daughter itself. After 6 months or within 1 year, we make them to sleep separate. అయితే మేము మా వైవాహిక జీవితంలో మేము అర్థం చేసుకునేది అంటే మొదటి 6 నెలలు కానీ లేకపోతే సంవత్సరం కానీ అయిన తర్వాత మా పిల్లల్ని వేరే రూమ్లో పడుకోబెట్టే వాళ్ళము. Even they come to sleep with us, we never permitted them to sleep in between us. ఒకవేళ వాళ్ళు పడుకోవడానికి వచ్చినా కానీ వాళ్ళని మా మధ్యలో పడుకోబెట్టుకునే వాళ్ళం కాదు. And I used to say, my wife is the first person in my life than you. అయితే నేను చెప్పేవాడిని, నా భార్య నా జీవితంలో మొట్టమొదటి వ్యక్తి నువ్వు కాదు. Amen. ఆమేన్. I'm teaching them how to practice later in their own marriage. నేనేం నేర్పిస్తున్నా అంటే వాళ్ళ వైవాహిక జీవితంలో వాళ్ళు ఎలా ఉండాలి అనేది నేర్పిస్తున్నాను. Clear?
అర్థమైందండి? If you love your children or put them first before your spouses, really you are spoiling their marital life. ఒకవేళ మీ పిల్లల్ని ఎక్కువగా ప్రేమించి మీ యొక్క భార్య భర్త కంటే ముందుగా మీ పిల్లల్ని పెట్టినట్లయితే వాళ్ళ వైవాహిక జీవితాన్ని, వాళ్ళ భవిష్యత్తుని మీరు పాడు చేసే విధంగా ఉంటున్నారు. It's clear? అర్థమైందా అండి? ఎస్ అనండి. Okay. Another problems we are facing today, over use of technology. ఇంకొకటి ఎక్కువ టెక్నాలజీ వాడటం. మనము అంటే మనకు అనుకున్న దానికంటే ఎక్కువ టెక్నాలజీ వాడటము. Overusing of technology. అనుకున్న దానికంటే మనం ఎక్కువ, అవసరమైన దానికంటే ఎక్కువ టెక్నాలజీ వాడటము. I'll give you a small example, then you'll get a clear picture. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు అర్థమవుతుంది. Where's my phone? It's in the room. Okay. This you can use. Yeah, I'm talking about this one. Okay. నేను ఈ ఫోన్ గురించి మాట్లాడుతున్నాను. Not only phone. ఫోనే కాదు, all kinds of, modern technologies. అయితే ఈ యొక్క వచ్చిన ఫేస్బుక్ కావచ్చు, Social యూట్యూబ్ medias. కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, ఇక టీవీ కావచ్చు, ఫోన్ కావచ్చు, ఇవన్నీ గురించి మాట్లాడుతున్నాను నేను. Start with an example. ఒక ఎగ్జాంపుల్తో మనం మొదలు పెడదాం. Imagine your husband as a really nice hammer. మీ భర్త ఒక మంచి సుత్తెతో పోల్చుకోండి. సుత్తె అంటే తెలుసు కదా, కొడతాం. Hammer, okay? సుత్తె. Are you here? Yeah. He takes that hammer everywhere to work. ఆ యొక్క సుత్తె ఎక్కడికి వెళ్ళినా తీసుకొని వెళ్తాడు. In the car, he keeps the hammer. కారులో వెళ్ళినప్పుడు అది పెట్టుకొని పోతాడు. And he takes the hammer to the bathroom. అది బాత్రూమ్కి వెళ్ళినప్పుడు ఆ సుత్తెని తీసుకొని పోతాడు. And he takes the hammer to the dining table. డైనింగ్ టేబుల్ దగ్గరికి తినడానికి వెళ్ళినప్పుడు ఆ హ్యామర్ తీసుకుపోతాడు. Even he carry the hammer to the bedroom. బెడ్రూమ్కి వెళ్ళినా ఆ సుత్తెని తీసుకొని పోతాడు. In between every conversation, he used the hammer. సో ప్రతి ఆయన మాట్లాడే టైంలో కూడా, ప్రతి మాటలో కూడా సుత్తె గురించి మాట్లాడతాడు. Even when you wanted to talk something, he whips out his hammer and starts hammering. ఒకవేళ ఆయన ఏదైనా పని చేస్తున్నప్పుడు కూడా ఆపి మరీ ఆ సుత్తెతో కొడుతూ ఉంటాడు. Is it annoying you? అది కోపంగా, Is it annoying you? అలాంటి చేష్టలు మీకు కోపం వస్తుందా? కోపం తెప్పిస్తున్నాయా? Everywhere he's keeping the hammer and hammering. Is it good? No, it's not good. ఇట్స్ నాట్ గుడ్. ఇట్ ఇరిటేట్స్ అస్. It's irritates you, right? చూడండి, అది మనల్ని ఇరిటేషన్ తెప్పిస్తుంది కదా అట్లా చేస్తుంటే. Am I right? అవునండి. I'm talking about this one. నేను దీని గురించి మాట్లాడుతున్నాను. Overuse of technology. ఈ యొక్క సాంకేతిక టెక్నాలజీని ఎక్కువ వాడటం. See, phone, everybody needs phone. మనందరికీ ఫోన్ అవసరమే. We all need social medias. మనందరికీ సోషల్ మీడియా అవసరమే. They serve a purpose. అవన్నీ కూడా దానివల్ల చాలా కొన్ని ఉపయోగాలు కూడా ఉన్నాయి. We have a lot of use of phone and social medias. We use it. We need it. ఈ సామాజిక మాధ్యాలు కానీ, ఫోన్ కానీ మనకు చాలా అవసరం. They serve a purpose. ఆ యొక్క ప్రత్యేకమైన ఉద్దేశం కోసం అవి ఉన్నాయి. But when we abuse them, they can really get in the way of our relationship. ఒకవేళ అవి తప్పుడు విధానంలో మనం వాడితే అది మన వైవాహిక జీవితాన్ని, మనల్ని ప్రభావితం చేసేదాకా ఉంటుంది. You have no time to spend with your children and your spouse. దీనివల్ల మన పిల్లలతో ఎక్కువ సమయం గడపడానికి మనకు టైం లేదు. మన భార్యతో భర్తతో సమయం గడపడానికి టైం లేదు. The technology is consuming your marital time. సో మనకి వైవాహిక జీవితంలో ఉన్న ఆ సమయాన్ని ఈ యొక్క ఫోన్, ఈ టెక్నాలజీ అది తీసేసుకుంటూ ఉంది. Just remember, ఒక్కసారి జ్ఞాపకం పెట్టుకోండి, neither a hammer nor a phone has ever improved or saved a marriage. ఈ యొక్క సుత్తె కావచ్చు, ఫోన్ కావచ్చు, ఎక్కడ కూడా ఒక వైవాహిక జీవితంలో ఏ రకంగా కూడా ఉపయోగపడినట్టు చరిత్రలో లేదు. Clear? అర్థమైందా అండి? Neither a hammer nor a phone
has ever improved or saved a marriage. ఈ సుత్తె కావచ్చు, ఫోన్ కావచ్చు, ఒక వైవాహిక జీవితాన్ని కట్టినట్లు కానీ ఒక వైవాహిక జీవితాన్ని రక్షించినట్లు కానీ ఎక్కడ కూడా చరిత్రలో లేదు. Amen. ఆమేన్. But it destroyed many marriages. కానీ ఇంకొక వైపు చూస్తే చాలా కుటుంబాలని ఈ ఫోన్ టెక్నాలజీ నాశనం చేసింది. So you should know how to use all this technology for the benefit of your life. మీ యొక్క జీవితం, మీ వైవాహిక జీవితం యొక్క అభివృద్ధి కోసం మీకు ఈ ఫోన్ ఎలా వాడాలో మీరు తెలుసుకోవాలి. Okay. Another problem makers are our friends. మన స్నేహితులు. Okay. We all have friends. మనందరికీ స్నేహితులు ఉన్నారు. We need friends. మనకి స్నేహితులు అవసరము. But not all friends are helpful to relationship. కానీ అందరూ స్నేహితులు మన వైవాహిక జీవితంలో సహాయపడే వాళ్ళు కాదు. Some of them are toxic. కొంతమంది చెడ్డవారు కూడా ఉన్నారు, చెడు చేసేవారు కూడా ఉన్నారు. Amen. ఆమేన్. You got my point? అర్థమైందా అండి? Be sure you know the difference between a friend who will enhance your relationship and one who will break it down. మనకి ఎలాంటి స్నేహితులని గమనించాలంటే ఆ స్నేహితులు మన వైవాహిక జీవితానికి సహాయపడగలుగుతున్నారా, లేకపోతే ఆ స్నేహితులు మన వైవాహిక జీవితాన్ని పాడు చేస్తున్నారా అనే విషయాన్ని గమనించగలగాలి. You should have understanding, knowledge, wisdom to keep the friends who are able to enhance our marital life. మన కొంతమంది స్నేహితులను గుర్తుపట్టాలి. మన యొక్క కుటుంబాన్ని వైవాహిక జీవితాన్ని కట్టేయడానికి సహాయం చేసే వారిని మనం గుర్తుపట్టాలి, గమనించాలి. Got the point? అర్థమైందా అండి? But some friendship purposefully, some friends they are destroying our marital life. కొంతమంది స్నేహితులు ఉద్దేశపూర్వకంగా మన యొక్క వైవాహిక జీవితాన్ని నాశనం చేస్తున్నారు. Especially in the church atmosphere. I'm talking about not only about friends. Most of our friends are from the church background. Some are severely bad and destroying our marital life. చూడండి, మన చాలామంది స్నేహితులు మనం వెళ్ళే చర్చ్కి సంబంధించిన వాళ్ళే ఉంటారు. వాళ్ళే మన జీవితాన్ని, మన వైవాహిక జీవితాన్ని ఒక నెగిటివ్గా ఇంపాక్ట్ చేస్తున్నారు, ప్రభావితం చేస్తున్నారు. Amen. Amen. So you need more wisdom to choose friends in your marriage. అయితే మన వైవాహిక జీవితంలో స్నేహితులని చాలా జాగ్రత్తగా ఎన్నుకోవాలి. Hallelujah. Hallelujah. And never give more importance to your friends than your spouse. మీ యొక్క భార్యాభర్త కంటే మీ స్నేహితులకి అధిక ప్రాధాన్యత మీరు ఇవ్వకూడదు. Never give more importance to your pastor or your co-believers than your spouse. మీ యొక్క భార్యాభర్త కంటే మీ పాస్టర్ కావచ్చు, మీ యొక్క విశ్వాసులు కావచ్చు, ఎవరికి కూడా మీరు అధికమైన ప్రాధాన్యత ఇవ్వకూడదు. Amen. Amen. We respect our pastors. మనము మన పాస్టర్లని, మన దైవజనులని మనము మర్యాద గౌరవిస్తాము. We honor prophets. ఆ ప్రవక్తలని గౌరవిస్తాము. We love our co-believers. మన విశ్వాసులని, మన తోటి విశ్వాసులని మనం ప్రేమిస్తాము. But never give them importance than your spouses. వాళ్ళందరినీ కూడా మీ యొక్క భార్యాభర్త కంటే అధిక ప్రాధాన్యత మీరు ఇవ్వకూడదు. Some houses the spouses will not accept the partner's words, but they will go after the words of pastors and prophets. అయితే చాలామంది కుటుంబాల్లో మనం గమనించేదంటే భార్యాభర్తల మాటల కంటే కూడా వాళ్ళ మీద ప్రవచనాలు చెప్పే ప్రవక్తల వెంట వాళ్ళ మాటల్ని నమ్మి ప్రవక్తల వెంట పోతూ ఉంటారు. Please don't think that I am against pastors and prophets. నేను ప్రవక్తలకి పాస్టర్లకి వ్యతిరేకంగా అనుకోవద్దు. I'm a pastor. నేనే పాస్టర్ని. More than 37 years I'm in the ministry. 37 సంవత్సరాలుగా నేను పరిచర్యలో ఉన్నాను. But we never influence a marriage with a wrong intention. మేము ఏ కుటుంబ జీవితాన్ని కూడా, వైవాహిక జీవితాన్ని కూడా వాళ్ళని పాడు చేసే విధంగా మేము ప్రవర్తించలేదు. Hallelujah. హల్లెలూయా. You got the point? అర్థమైందా అండి? So next point
which makes problem in marriage ఇంకొకటి మన కుటుంబ జీవితంలో సమస్యను తీసుకొచ్చేది ఏంటి అంటే irritating habits like addictions to alcohol, smoking, drugs, and addiction to watching pornography, such kind of issues. కొన్ని భయంకరమైన అలవాట్లు ఆ వైవాహిక జీవితం మీద ప్రభావం చూపుతుంది. ఉదాహరణకి త్రాగుడు కావచ్చు, ధూమపానం కావచ్చు, లేకపోతే అశ్లీలత దృశ్యాలు చూసే ఆ యొక్క సినిమాలు కావచ్చు. అలాంటివన్నీ కూడా వైవాహిక జీవితం మీద, డ్రగ్స్ కావచ్చు, అవన్నీ కూడా వైవాహిక జీవితం మీద ప్రభావం చూపుతాయి. Amen. Amen. Such kind of addictions or irritating habits can destroy your marriage. సో ఇలాంటి భయంకరమైన చెడు అలవాట్లు వైవాహిక జీవితం మీద ప్రభావం చూపుతాయి. Now, recently I was talking with a pastor who is working abroad. ఒక పాస్టర్ ఉన్నాడు, బయట దేశంలో పనిచేస్తూ ఉన్నాడు. I know him more than 10-15 years. అయితే గత 15 సంవత్సరాలుగా తెలుసు నాకు ఆయన. And last month only I come to know that he got divorced. అయితే పోయిన నెలనే నాకు అర్థమైంది ఏంటంటే ఆయన విడాకులు తీసుకున్నాడు. Still he's a pastor. ఆయన ఇంకా పాస్టరే, living in another country. ఇంకొక దేశంలో ఆయన నివాసం ఉంటూ ఉన్నాడు. Then he talked me over phone and explained why the divorce happened. ఆయన విడాకులు ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది, ఆ పరిస్థితులను నాకు వివరిస్తూ వచ్చాడు. He did not divorce her. ఆయన భార్యకు విడాకులు ఇవ్వలేదు. But she only applied for, he only went to court and got the divorce. ఆ భార్యే కోర్టుకి వెళ్ళి ఆ యొక్క విడాకులు తీసుకుంది. He's a full-time minister. ఆయన పూర్తి సేవలో ఉన్నాడు. And having a disciplined spiritual life. ఒక క్రమశిక్షణ కలిగిన ఒక జీవితాన్ని కలిగి ఉన్నాడు. He wakes up early morning and pray and read the word of God, meditate the word of God. Everything he does in a good manner. అయితే ఉదయాన్నే లేస్తాడు, మంచిగా ప్రార్థన చేస్తాడు, దేవుని వాక్యాన్ని చదువుతాడు, ధ్యానిస్తాడు. But this girl come to his life, she has no prayer life, no reading of word of God, no meditation of the word of God. అయితే ఈ భార్య ఆయన జీవితంలోకి వచ్చిన ఈ భార్యకి ఇక ప్రార్థన జీవితం లేదు, దేవుని వాక్యం చదవడం లేదు, ధ్యానించడం లేదు, ఆమె ఇష్టానుసారంగా జీవిస్తూ వచ్చేది. But every night she wants to watch movies. ప్రతిరోజు రాత్రి ఆమె సినిమాలు చూడాలి. She was addicted. She also a daughter of a pastor. ఆమె కూడా ఇంకొక పాస్టర్ గారి యొక్క కుమార్తె. Now I'm not against watching movies. అయితే నేను సినిమాలు చూడటానికి వ్యతిరేకిని కాదండి. But every night, till midnight she's watching movies. కానీ ప్రతిరోజు అర్ధరాత్రి వరకు ఆమె సినిమాలు చూస్తూ వచ్చింది. And wakes up late in the day. ఉదయం కొంచెం చాలా ఆలస్యంగా లేస్తూ వచ్చింది. So no prayer, no ప్రార్థన word లేదు, of God, no ministry. ప్రార్థన లేదు, వాక్యం లేదు, పరిచర్య లేదు. There started their problem. అక్కడ వాళ్ళ సమస్య ఆరంభమైంది. And ends up with divorce. అక్కడ ఈ విడాకుల వరకు పోయింది. Did you get the point? మీకు అర్థమైందా? And any kinds of addictions, it can be alcohol, drugs, or movies, or internet, or what is it? Social medias. These are able to destroy our marriage. ఏ రకమైన ఈ భయంకరమైన అలవాట్లు, త్రాగుడు, ధూమపానం, ఇక డ్రగ్స్, సినిమాలు చూడటం, ఇంకా సోషల్ మీడియా, ఏది చూసి ఇవన్నీ ఆ వైవాహిక జీవితం మీద ప్రభావం చూపుతాయి. Have you ever heard, because of watching movies, addicted to movies, a pastor's life is spoiled? మీరు ఎక్కడైనా విన్నారా? ఒక సినిమాల వల్ల ఒక పాస్టర్ గారి కుటుంబం అలా అవడం మీరు ఎక్కడైనా విన్నారా? That poor man still waiting, praying and waiting that she may come back. ఆయన పాపం ఇప్పటికి కూడా నా భార్య తిరిగి వస్తుందని ఇప్పుడు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. And another important issue, ఇంకొక ప్రాముఖ్యమైన విషయము family members. కుటుంబ సభ్యులు. Okay? Giving more importance for parents, in-laws,
siblings than life partner cause problem in the marriage. మన భార్య భర్త కంటే మన తల్లిదండ్రులకు కావచ్చు, మన అత్తమామ కావచ్చు, మన తోబుట్టువులకు కావచ్చు, వీళ్ళందరికీ అధిక ప్రాధాన్యత ఇవ్వడం కూడా ఒక సమస్యే. You got it? అర్థమైందా అండి? I don't want to explain more about this point. You know it this. ఇక మీకు ఇంతకంటే ఎక్కువ నేను చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే మీకు తెలుసు కాబట్టి. Never give more importance to your family members. Can be your parents or in-laws or siblings, whoever it may be, even your children, than your life partner. మీ భార్య మీ భర్త కంటే, మీ లైఫ్ పార్ట్నర్ కంటే, మీ పిల్లలకు కానీ, మీ కుటుంబ సభ్యులకు కానీ, మీ అమ్మా నాన్నకు కానీ, మీ అత్తమామకు కానీ, మీ తోటి సహోదరి సహోదరులకు కానీ ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకూడదు. Amen? Amen? No, you want to say in between one amen. Yes, pastor. You have to agree with me. ఎస్ నో అసలు ఏమనట్లేరు ఫస్ట్. You know, the word of God or the principles of marriage, when we release, that will break down this kind of habits and curses from your life. సో దేవుని వాక్యము, ప్రార్థన ఇలాంటి అలవాట్ల నుంచి మనకి విడుదల వస్తుంది అండ్ మనకి స్వస్థత వస్తుంది. Okay. Another issues which bring problems in the marriage, that is health issues or sickness. ఇంకొక విషయము వైవాహిక జీవితంలో సమస్యగా మారేది మన ఆరోగ్య సమస్యలు, Last 10 years. అనారోగ్య సమస్యలు. Last 10 years my wife was in good health and I enjoyed my life, marital life, sexual life, everything with her, and she bore children for me. But after 10 years she got sick and I thought I don't need her now. సో గత 10 సంవత్సరాలుగా నా భార్య నాతో ఉంది, నా పిల్లలు కూడా కన్నది. కానీ ఇప్పుడు 10 సంవత్సరాల తర్వాత ఆ భార్య అనారోగ్యం వచ్చింది, ఇప్పుడు నాకు ఆమె అవసరం లేదు. Have you seen like that people? అలాంటి మనుషులు చూసారా మీరు? Yes, even among the pastors' families, believers' family, we see like that. కొన్ని విశ్వాసుల కుటుంబాలు, కొన్ని పాస్టర్ల కుటుంబాల్లో అలాంటి పరిస్థితి ఉంది. Do you know when we exchange oath, covenant, we exchange a particular oath, before the presence of God. ఎస్ పాస్టర్. మనము పెళ్లి చేసుకున్నప్పుడు దేవుడి సన్నిధిలోకి వచ్చినప్పుడు ఒక నిబంధన చేస్తాం, ఒక ఒడంబడిక చేసుకుంటాం. Okay. గుర్తుందా అండి? It has different terms we use for ఇన్ డిఫరెంట్ డినామినేషన్స్, in wedding solemnization. అయితే వేరు చర్చెస్లో వేరువేరుగా అంటే వేరు పదాలతో మనము ఆ మాట పట్టు తీసుకుంటాం. Okay, we conclude that oath, the covenant word, like this. అయితే ఆ మాట పట్టు తీసుకుంటప్పుడు, ఆ నిబంధన చేసేటప్పుడు ఈ మాటలు మనం అంటాం. This is the last sentence we say everywhere. ప్రతి చోట ఈ యొక్క పదం మనం వాడతాం. I pledge to take you నేను నిన్ను నా భార్యగా, as my wedded wife, నా భార్యగా from this day forward, ఈ రోజు నుంచి మొదలుకొని for better, మంచి కోసము, for worse. వర్స్ అంటే మంచి జరిగినప్పుడు, చెడు జరిగినప్పుడు, for richer, for poorer, ధనవంతుడుగా ఉన్నప్పుడు, దరిద్రతలో ఉన్నప్పుడు, for sickness, for health, నేను అనారోగ్యంగా ఉన్నప్పుడు, ఆరోగ్యంగా ఉన్నప్పుడు, to love and to cherish you till death do us part. నిన్ను ప్రేమించి మరణించేంత వరకు నీతో ఉంటాను. ఈ చేశారు అందరూ? If హల్లెలూయా. you did not do that, actually in our marriage workshop, only families are coming. So the last day we do the solemnization one more time. అయితే మామూలుగా ఇది ఎప్పుడో చేసి మర్చిపోయారు చాలామంది. అయితే వర్క్షాప్కి వచ్చినప్పుడు మళ్ళీ మేము ఇది చేపిస్తాము అంటున్నారు పాస్టర్ గారు. See, we make them to hold their hands together. వాళ్ళ భార్యాభర్తలుగా వాళ్ళు చేతులు పట్టుకుని ఉంటారు. And we
say the oath, they confess again and again. మళ్ళీ అదే ఆ మాట పట్టుని మళ్ళీ మళ్ళీ చెప్పిస్తాం. So you heard this pledge, right? This is the last sentence మనం in the marriage. మనం ఈ oath. యొక్క మాట చెప్పాం మన పెళ్ళైనప్పుడు. For better, for worse, for richer, for poorer, for sickness, for health. మంచిలోను చెడులోను, ధనవంతులైనప్పుడు దరిద్రులైనప్పుడు, మనము ఆరోగ్యంలో అనారోగ్యంలో To love అన్ని and to విషయాల్లో cherish you till death do us part. అన్ని విషయాల్లో నిన్ను ప్రేమించి నీతో ఉంటానని మనం వాగ్దానం చేస్తూ ఉన్నాము. But అంతం వరకు. అన్న చాలా డీప్. But easily we forget what we exchanged oath, the promise before the triune God. అయితే దేవుడి సన్నిధిలో మనం చాలా అవలీలగా చెప్తూ ఉన్నాం, సులువుగా చెప్తూ ఉన్నాం. We are not practicing what we did. సో మనము ఆ చెప్పింది మన జీవిత విధానంలో ఈరోజు మనము పాటించడం లేదు. Amen. ఆమేన్. When your spouse had health and beauty and everything, you enjoyed it, but when that person lost everything, you cannot reject that person. చూడండి, నీ భార్య కావచ్చు భర్త కావచ్చు, వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నప్పుడు అందంగా ఉన్నప్పుడు మీరు వాళ్ళతో మంచిగా కలిసి జీవించారు, అన్నిట్లలో పాలు పంచుకున్నారు. కానీ ఈరోజు వాళ్ళు అనారోగ్యంగా ఉండొచ్చు, ఏదో సమస్యల్లో ఉండొచ్చు. ఈరోజు దాన్ని బట్టి మీరు వాళ్ళని ద్వేషించకూడదు. Hallelujah. హల్లెలూయా. And another important points we need to discuss about handling anger. ఫస్ట్ Anger. హ్యాంగర్, కోపం. Yeah. Handling, how to handle మీ కోపాన్ని మీరు ఎలా ఏమంటారు మేనేజ్ చేయాలి? మీ కోపాన్ని ఎలా మీరు How many of you are here, those who do not have anger? ఎవరికైనా కోపం లేని వాళ్ళు ఉన్నారా? చేతులు ఎత్తండి ప్లీజ్. I'm asking to you all, how many of you do not have anger? ఎంతమందికి ఇక్కడ కూర్చున్న వాళ్ళకి కోపం లేదు? సో ఆల్ హ్యావ్ ఇట్ సీమ్స్ పాస్టర్. But some have severe anger. కొంతమందికి విపరీతమైన కోపం ఉంది. How many of you are here like that? ఎంతమందికి విపరీతమైన కోపం ఉంది? Severe anger, wrath. We say wrath, not only anger, wrath. విపరీతమైన కోపం. Anger, getting angry with someone is not sin. చూడండి, కోపం రావడము పాపం కాదు. Amen. ఆమేన్. But the way you express your anger can cause sin. కానీ మీరు ఆ యొక్క కోపాన్ని వ్యక్తపరిచే విధానము మిమ్మల్ని పాపంలోకి దారి తీయొచ్చు. You got it? I read the scripture from Ephesians chapter 4. ఎఫెసీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయం. Ephesians chapter 4 verse 26. ఎఫెసీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయం 26వ వచనం. 27 also. It's one scripture. Okay, now listen. Be angry and do not sin. మీరు కోపపడుడి కానీ పాపము చేయకుడి. So the scripture clearly reveals us anger is not a sin. సో మనకు వాక్యం ఏం చెప్తుందంటే కోపము రావడము పాపము కాదు. When we see mistake, surely we express our righteous anger. అయితే ఎవరైనా తప్పు చేసినప్పుడు నీతిపూర్వకమైన కోపము ప్రతి ఒక్కరికి వస్తుంది. Amen. When God, even you study the history of people of Israel, whenever they violated God's commandment, the anger of God came upon them. అయితే ఎప్పుడైతే దేవుని ప్రజలు
దేవుని యొక్క మార్గాల్ని విడిచిపెట్టి పాపంలోకి వెళ్ళిపోయారో దేవుని కోపం వాళ్ళ మీదకి వచ్చింది. Clear? అర్థమైందా అండి? You study the life of Christ when he come to the temple, Jerusalem temple, when he has seen all kinds of, business in the temple, he got angry with the people. చూడండి, యేసు ప్రభు ఆ యెరూషలేము దేవాలయంకి వచ్చినప్పుడు చాలామంది వ్యాపారం చేస్తూ ఉన్నారు, డబ్బులు ఎక్స్చేంజ్ చేసుకునే వాళ్ళని చూస్తున్నారు. వాళ్ళందరినీ చూసి ఒక ఆత్మీయ ఆవేశాన్ని మనం యేసు ప్రభులో చూస్తున్నాం. Okay, so we call it as righteous anger. అది నీతిపూర్వకమైన ఆత్మీయ ఆవేశం. The reaction against disobedience or wrongdoings. ఒక తప్పు జరగడం బట్టి ఆ తప్పుని బట్టి మనకి ఒక ఆత్మీయ ఆవేశం వస్తూ ఉంది. So anger is not sin. సో కోపం రావడం పాపం కాదు, but the way you express your anger can cause sin. కానీ నువ్వు ఆ కోపాన్ని వ్యక్తపరిచే విధానము మిమ్మల్ని పాపంలోకి దారితీస్తుంది. So I got angry with my wife. నేను నా భార్య పట్ల నాకు కోపం వచ్చింది. I started to speak abusive words upon her. నేను భయంకరమైన బూతులు మాట్లాడుతున్నాను. And throw my plate upon her. నా చేతిలో ఉన్న ప్లేట్ విసిరేశాను. Beating her, hitting her. ఆమెని ఇష్టం వచ్చినట్టు కొడుతున్నాను. What I'm doing? నేనేం చేస్తున్నాను? I'm sinning. నేను పాపం చేస్తున్నాను. Correct? అర్థమవుతుందండి? Anger is not a sin. కోపం రావడం పాపం కాదు, but the way how you express your anger can cause sin. నీ యొక్క కోపాన్ని వ్యక్తపరిచే విధానము నేను పాపంలోకి దారితీస్తుంది. Clear now? అర్థమైందా అండి? Now according to the scripture, ఈ యొక్క వాక్యము ద్వారా you got angry with someone. నువ్వు ఎవరి పట్ల కోపం వచ్చింది నీకు, but you did not commit sin. కానీ నువ్వు పాపం చేయలేదు. Only normal anger. మామూలు కోపమే అది. Did not commit sin. మీరు పాపం చేయలేదు. But you cannot continue that sin until the sunset. అయితే ఆ పాపము సూర్యాస్తమయం వరకు నువ్వు no పాపం, the anger. నీకు వచ్చిన కోపము సూర్యాస్తమయం వరకు నువ్వు ఉంచుకోలేదు. You got angry with your wife or your spouse. అదే మీ యొక్క భార్యతో భర్తతో కావచ్చు, మీకు కోపం వచ్చింది. But you did not commit any sin. అప్పటి వరకు మీరేం పాపం చేయలేదు. But you cannot continue in that anger until sunset. కానీ అదే కోపంతో మీ భార్యతో భర్తతో అదే కోపంతో సూర్యాస్తమయం వరకు మీరు ఉండకూడదు. If you continue in the anger against your spouse or anyone, ఒకవేళ మీ భార్యతో భర్తతో ఆ సూర్యాస్తమయం మించి మీరు కొనసాగితే, not ready to take away your anger from your heart, ఆ కోపాన్ని మీ హృదయంలో తీసేయకపోతే, you give place for devil to work on your anger. ఆ యొక్క కోపం మీద సాతాను పనిచేయడానికి మీరు తావిస్తూ ఉన్నారు. You got the point? అర్థమైందా అండి? ఎస్సా నోనా? You did not commit any sin, only you have anger. మీరే పాపం చేయలేదు, మీలో ఆ కోపం ఉంది. Amen. Amen. Surely that anger affected your spouse. ఆ కోపము ఖచ్చితంగా మీ భార్యనో భర్తనో ప్రభావితం చేసింది. Amen. Amen. The spouse also keeping that pain in the heart. ఆ యొక్క భార్య కూడా ఆ బాధను లోపల పెట్టుకొని ఉంది. So I am keeping anger in my heart against my wife. నా భార్యకి వ్యతిరేకంగా నేను కోపాన్ని పెట్టుకున్నాను నా హృదయంలో. And she is keeping pain in the heart because of my anger. నా కోపం వల్ల ఆమె హృదయంలో బాధను పెట్టుకుంది. So without solving this issue, we come to the bed. ఈ యొక్క సమస్యని పరిష్కరించుకోకుండా మనము బెడ్రూమ్లోకి వస్తూ ఉన్నాం. And slept. ఇద్దరం పడుకున్నాం. There you give chance for Satan, place for Satan to work in your marital life. అక్కడ మీ యొక్క వైవాహిక జీవితంలో మీకు సాతాను పనిచేయడానికి మీరు ఒక అవకాశం ఇస్తూ ఉన్నారు. Sometimes I used to laugh when people come to me and explain their marital issues. కొన్నిసార్లు నాకు నవ్వు వచ్చేది, వాళ్ళు వచ్చి నాకు వాళ్ళ సమస్యలు, కుటుంబంలో సమస్యలు చెప్తూ ఉంటే I used to laugh. నాకు నవ్వు వచ్చేది. Nothing, no problem in their life. వాళ్ళ కుటుంబంలో ఏ సమస్య లేదు, only small anger, చిన్న కోపమే, a small
disopinions, చిన్న అవిధేయత, failed to solve it, అది ఆ సమస్యని పరిష్కరించలేకపోయారు. and continued with that issues in the heart. అవే అలాగే మనసులో పెట్టుకొని కొనసాగుతూ వచ్చారు. That is the violation of the word of God. అది దేవుని వాక్యానికి విరుద్ధము. A word is here in the Bible. దేవుని వాక్యంలో ఉంది. You have violated God's scripture, His commandment. దేవుని వాక్యాన్ని మీరు ఉల్లంఘించారు, Now అతిక్రమించారు. Satan got a foothold on your life. ఎప్పుడైతే మీరు వాక్యాన్ని అతిక్రమించారో సాతానుకి మీ మీద అధికారం వచ్చింది. You don't know the cunning craftiness of Satan. సాతాను యొక్క కుయుక్తులు మీకు అర్థం కావు. You do not know that the tricks of Satan. సాతాను యొక్క కుయుక్తులు మీకు అర్థం కావు. Because of that small anger, the small pain, Satan is influencing you, and now he's able to destroy your whole life. అయితే ఆ చిన్న కోపం వల్ల, ఆ చిన్న తప్పు వల్ల సాతాను నీ కుటుంబ జీవితాన్ని ప్రభావితం చేసే విధంగా స్థాయికి వచ్చాడు. Hallelujah. హల్లెలూయా. Now, as we live together with all our negative stuff, every time our negative issues can manifest and there are chances to fight each other. అయితే మనము ఇలాంటి కోపంతో, బాధతో మనం కలిసి ఉంటే, కొన్ని రోజులు అలాగే కలిసి ఉంటే మనకు ఖచ్చితంగా ఏదో రోజు పోట్లాట వచ్చే సందర్భం వస్తూ ఉంది. Disagreement may happen every time. ఏ రోజైనా కానీ మన మధ్యలో భేదాభిప్రాయాలు రావచ్చు. Anger may manifest at any time. ఆ కోపం ఎప్పుడైనా బయటికి రావచ్చు. Okay. Now, according to the scripture, దేవుని వాక్యం ప్రకారంగా you can continue in your anger till the sunset. మీరు సూర్య అస్తమించే వరకు ఆ కోపంలో మీరు కొనసాగొచ్చు. Amen. Amen. According to the scripture. దేవుని వాక్యం ప్రకారంగా. But I'm telling you from my spiritual experience. నా యొక్క ఆత్మీయ అనుభవం నుంచి మీకు చెప్తున్నాను. Never keep your anchor, your problem more than 1 minute. మీకు వచ్చిన కోపం ఒక్క నిమిషం కంటే ఎక్కువ ఉంచుకోకండి. You have to solve your issues at the same minute. ఆ నిమిషంలోనే ఆ సమస్యని మీరు పరిష్కరించే వారిగా ఉండాలి. No, you are not getting my point. To solve a problem, you need more guts in the heart. ఆ సమస్యని పరిష్కరించుకోవాలి అంటే మన గుండెలో ధైర్యం ఉండాలా. If you are not strong enough, you fail to solve the problems. ఒకవేళ నీకు ధైర్యం లేకపోతే ఆ సమస్యను పరిష్కరించేవాడిగా ఉండవు. Only the weak people fail to solve the problems. ఈ యొక్క బలహీనులే ఆ సమస్యని పరిష్కరించుకోకుండా అలాగే పెండింగ్ పెడతారు. Only the weak people are not able to forgive immediately. బలహీనమైన ప్రజలే, బలహీనమైన వాళ్ళే వెంటనే క్షమించలేకపోతున్నారు. People think that asking forgiveness and giving forgiveness is the sign of weak people. అయితే కొంతమంది ఇతరులని క్షమాపణ అడగడము ఒక బలహీనత అనుకుంటారు. No, normally people used to think that asking forgiveness, okay, and giving forgiveness is the sign of a weak people. సో చాలా మంది ఏమనుకుంటారంటే ఇతరులను క్షమాపణ అడగడం కానీ మనము క్షమించడం కానీ అది ఒక బలహీనులు చేసే పని అనుకుంటారు. No, a weak person cannot give forgiveness. ఒక బలహీనమైన వ్యక్తి ఇతరులను క్షమించలేడు. A weak person cannot ask forgiveness. ఒక బలహీనమైన వ్యక్తి వేరే వాళ్ళని క్షమాపణ అడగలేడు. Only a person who has enough strength in the heart can give forgiveness and ask forgiveness. ఏ వ్యక్తి అయితే గుండె ధైర్యం ఉంటుందో, ధైర్యవంతుడో ఆ వ్యక్తి ఇతరులను క్షమించగలుగుతాడు, ఇతరులను క్షమాపణ అడగలుగుతాడు. ఆమేనండి. Is it clear? అర్థమైందా అండి? Now I said when the problem happens, next minute you have to solve the issues. మనకి సమస్య వచ్చినప్పుడు మరు నిమిషమే ఆ సమస్యని మనం పరిష్కరించే వారిగా ఉండాలి. Morning 6 o'clock you got up and fought with your spouse, and you're in anger, not ready to solve the problem at the same time.
మీరు ఆ ఉదయం 6 గంటలకు పోట్లాట అయింది, గొడవ అయింది, మీరు వెంటనే ఆ సమస్యని పరిష్కరించుకోలేదు. Now you know the word. You are a believer. You know the word. అయితే నీకు విశ్వాసి కాబట్టి నీకు వాక్యం తెలుసు. Okay, according to Ephesians 4:26, I can keep my anger till the sunset. ఓకే, నాకు ఏం అర్థమైందంటే ఈ వాక్యానుసారంగా నాకు సాయంత్రం సూర్యాస్తం వరకు ఈ కోపాన్ని నేను పెట్టుకోవచ్చు. Because you have the scripture. ఎందుకంటే దేవుని వాక్యం అదే చెప్తుంది. And let me see who will come first. ఆమె ఎవరు వస్తారో చూద్దాం. Both are God's children, no? Husband and wife. ఇద్దరు విశ్వాసులే కదా. ఆమె రావాలి. Who will come first? ఎవరు ఫస్ట్ వస్తారు? So you're waiting up to 6 in the evening. సాయంత్రం 6 గంటల దాకా వెయిట్ చేస్తున్నారు. And listen to me. You are losing 12 hours of your beautiful day without enjoying your life. కానీ మనకేం జరుగుతుంది అంటే ఒక 12 గంటలు మన ఒక మంచి జీవితాన్ని, ఒక ప్రశాంతమైన జీవితాన్ని మనం కోల్పోతున్నాము. హలో, Come on. ఉన్నారా? Why you want to lose even 1 minute of your beautiful life? మీరు ఒక్క నిమిషంలో సమస్యను పరిష్కరించుకోవడానికి అంత మంచి జీవితాన్ని ఎందుకు పోగొట్టుకుంటున్నారు? Not only that will influence the atmosphere of your family atmosphere. కానీ అదేం జరుగుతుందంటే మన కుటుంబంలో, మన కుటుంబంలో మొత్తం ఆ యొక్క అట్మాస్ఫియర్ని, వాతావరణాన్ని మార్చేస్తుంది. That will influence wrongly your children. అది మన పిల్లల మీద కూడా ప్రభావం చూపుతుంది. Years ago, Pastor told he's very much person having much anger, no? హోలీ యాంగర్ ఉంది. Holy, righteous anger. Okay. No, we just give a nickname for our anger to justify, right? It is anger only, okay? యాంగర్. We call it holy anger or righteous anger. It is anger. యాంగర్, yes pastor. Correct? You got my point? Yes. No, I had too much anger. నాకు బాగా కోపం ఉంది. Than brother Vijay. Too much. You cannot imagine my anger. నాకంటే ఎక్కువ కోపం ఉంది పాస్టర్ గారికి. Genetically, coming from 4 generations, I know my father's father, all having much. అయితే నా తరతరముల, మా తాత కాడ నుంచి, మా నాన్న కాడ నుంచి, తరతరముల నుంచి మా అందరికీ బాగా కోపం ఉంది. Once we were conducting a big meeting one place. ఓ దగ్గర ఒక పెద్ద మీటింగ్ మేము కండక్ట్ చేస్తూ ఉన్నాం. And we were fighting in the room. మేము రూమ్లో Myself, we both. నేను నా భార్య ఇద్దరం పోట్లాడుతూ ఉన్నాం. Okay, after the meeting we are fighting. ఆ మీటింగ్ తర్వాత మేము పోట్లాడుతూ ఉన్నాం. No, she is very silent girl, see. ఆమె ఎప్పుడు సైలెంట్గా ఉంటుంది పాస్టర్ But గారు. if I speak one word, she will speak me back 9 words. నేను ఒక్క మాట మాట్లాడితే తిరిగి 9 మాటలు మాట్లాడేది. Then you know my anger, okay? చూడండి, నా కోపం మీకు తెలుసు.